హలో ఈరోజైతే అవర్ అన్రిటర్న్ సోల్ ఎపిసోడ్ 5 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హోసు వాళ్ళ డాడీతో కలిసి కార్లో వెళ్తుంటాడు. హోసు ఎందుకో చాలా కోపంగా ఉంటాడనమాట. వాళ్ళ డాడీ ఏమో ఇంత యాటిట్యూడ్ 8th క్లాస్ లోనే అంటే చాలా కష్టం అని చెప్తాడు. లైఫ్ లో అందరు మిస్టేక్స్ చేస్తారు, మనం కూడా ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాం, దానికి నువ్వు ఇలా చేయొద్దు అని వాళ్ళ డాడీ చెప్తా ఉంటాడు అనమాట హోసు తోటి. హోసు మాత్రం అలానే చూస్తుంటాడు. సడన్ గా ఒక పెద్ద లారీ వచ్చేసి వీళ్ళ కార్ని గుద్దేస్తుంది. ఇలా వీళ్ళ డాడీ చనిపోతాడు. ఇంకా హోసు మాత్రం చాలా ఇంజరీస్ తో బయటపడతాడు. ఇంకా వాళ్ళ మమ్మీ హోసుని తీసుకొని ఇక్కడ హాస్పిటల్ కి వస్తుంది. డాక్టర్ మాత్రం ఇప్పటికే చాలా సర్జరీస్ చేశాము, ఇంకా సర్జరీస్ చేయడం పాయింట్లెస్, ఇంకా వద్దు అని చెప్తాడు. అతను బ్రతికి లేచి నడవడమే చాలా పెద్ద వింత, ఇంకా మనం దాన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి డాక్టర్ వాళ్ళ మమ్మీ తోటి హోసుతో చెప్తాడు. హోసు ఇంకా లైఫ్ టైం ఎప్పుడు ఫుల్ రికవరీ అయితే కాలేడని చెప్తాడు. ఇప్పుడున్న కండిషన్ ని మనం ఇంకా వర్స్ట్ కాకుండా చూసుకోవాలని చెప్తాడు. తనైతే ఇంకెప్పటికీ రన్ చేయలేడు, వాక్ చేయలేడు, హైకింగ్ చేయలేడు, ఎక్సర్సైజెస్ కూడా ఎక్కువ చేయలేడు అని చెప్తాడు. హోసు ఇక్కడ స్కూల్ ఫ్రెండ్స్ తోటి ఎక్స్కర్షన్ కని వస్తాడు. ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ సార్ వీళ్ళందరికీ హైక్ చేయాలని చెప్తాడు. అందరు ఖచ్చితంగా టాప్ కి వెళ్ళి అక్కడ ఫ్లాగ్ ని టచ్ చేసి రావాలి, మేము పైనుంచి చూస్తుంటామని చెప్తాడు. ఎవరికైతే కొంచెం హెల్త్ బాగాలేదో వాళ్ళు పక్కకు జరగచ్చు అని చెప్పేసి అని హోసుకి సైకిల్ చేస్తాడు వాళ్ళ సార్ వద్దని చెప్పి. ఇంకా హోసు వెళ్లి పక్కకు కూర్చుంటాడు. మీరే కూడా హైక్ చేయదనమాట, తను కూడా అలానే పక్కకు కూర్చొని ఉంటుంది. హోసు అంటాడు నేను వెళ్తా అనేసి అని అంటాడు. అప్పుడు మీరే అంటది ఎందుకు అవసరమా, ఇప్పుడు నువ్వు వెళ్ళి చేసేది ఏముంది అంటది. హోసు మాత్రం ఏం మాట్లాడకుండా కామ్గా ఇంకా వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. మొత్తం పైకి ఎక్కుతా ఉంటాడు. తను అలా కొంచెం దూరం వెళ్లే వారికి అంతలోపు మీజీ ఉరికొస్తుంటది అనమాట రిటర్న్. అయితే హోసు అంటాడు నువ్వు వెళ్లకుండా మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చినావు అని అంటాడు. అప్పుడు మీజీ అంటది వేరే వాళ్ళు చెప్పి నువ్వు వస్తున్నావు అని చెప్పి, అందుకే మళ్ళీ తిరిగి వచ్చినా అని చెప్పేసి అని అంటది మీజీ. ఇంకా మీజీ మాత్రం హోసు కోసం అని చెప్పేసి ఒక స్టిక్ కూడా ఇస్తుంది అనమాట. ట్రెక్ చేయడం ఈజీ అవుతుంది, పట్టుకొని చెయ్యి అని చెప్పి. హోసు మాత్రం అది వినకుండా కామ్గా అలానే ఇంకా పైకి ఎక్కేస్తుంటాడు. అంతలోపు ఇద్దరు రిటర్న్ వస్తారు. వాళ్ళు ఏమైంది రిటర్న్ వస్తున్నారు అంటే పైన ఎవరు చూడట్లేరంట, అందుకే వచ్చేస్తున్నా అని చెప్తాడు. సో అందుకే ఇంకా మీజీ అంటది ఎవరు చూడట్లే అంటే ఇంకెందుకులే మనం తిరిగి వెళ్ళిపోదాం పదా అని హోసుతో అంటది. హోసు మాత్రం గట్టిగా మీజీ మీద అరిచి నువ్వు వెళ్ళిపోనా నేను వెళ్తా అని చెప్తాడు. ఇంక ఇక్కడ ప్రెసెంట్ లైఫ్ లో మీజీ హోసుని అడుగుతుంది నీ ఫస్ట్ లవ్ మీజీ అయినా ఎందుకు అని చెప్పి. అప్పుడు హోసు అంటే నువ్వు ఎందుకంత సర్ప్రైజ్ అవుతున్నావు, నీకు ఆల్రెడీ తెలుసు అనుకున్నా అంటాడు మీజీని. అప్పుడు మీజీ అంటే అసలు ఎప్పటి నుంచి అని అడుగుతుంది. అప్పుడు హోసు అంటాడు దాన్ని ఎవరు డిసైడ్ చేయలేరు, ఎప్పుడు ఎలా అని చెప్పేసి అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అని అంటాడు. అప్పుడు మీజీ అంటే నీకు ఏదో ఒక ఐడియా ఉంటుండొచ్చు కదా ఎప్పుడు ఎలా అని చెప్పి అని అంటే మౌంటైన్ ట్రెక్ చేసేటప్పుడు అప్పుడు స్కూల్ డేస్ లో అని చెప్తాడు. ఇంక అందులోపు హోసుకు కాల్ వస్తుంది, నేను వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోతాడు అనమాట. మీజీ ఏమో ఇంకా ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత బుక్ లో రాస్తూ ఆలోచిస్తా ఉంటది అనమాట. ఎంత ఆలోచిస్తుంటే అంత వియర్డ్ గా ఉంది. తను మీరేని కదా లైక్ చేసింది, ఇంకా స్కూల్లో మీరేతోనే కదా వచ్చింది నువ్వు అంటే అవును అంటాడు. మళ్ళీ ఇప్పుడు సడన్ గా నన్ను లవ్ చేస్తున్నా అని చెప్తాడు ఏంటి అని అంటది మీజీ. మీరేని జెలస్ చేయడానికి ఇలా చెప్తుండా అని అనుకుంటది మీజీ. ఇంకా మౌంటైన్ పైన అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏం జరగలేదు అని అనుకుంటది. ఇంకా అంతలోపు అక్కడ ఆఫీస్ కి సీఈఓ వస్తాడు. ఇంకా సైట్ ఇష్యూ ఏమైందని చెప్పి ఆ సీఈఓ వీళ్ళని అడుగుతాడు. ఇంకా వాళ్ళు మీజీని అడుగుతారు ఏమైంది రిపోర్ట్ రెడీ అయిందా అని చెప్పేసి అని. మీజీ ఏమో ఇంకా రెడీ కాలేదంటది. ఇంకా అతను ఎంత తొందరగా రెడీ అయితే అంత తొందరగా రెడీ చేసి ఇస్తా అని చెప్పేసి అక్కడ సీఈఓతో చెప్తాడు. ఇంకా వీళ్ళ టీమ్ మేనేజర్ చెప్తాడు మీజీ తోటి ఇప్పుడు సీఈఓ అన్న మాటలు విన్నావు కదా, నెక్స్ట్ వీక్ వరకు నీ ప్రాజెక్ట్ రెడీ చేయని చెప్తాడు అనమాట. ఇంకా మీజీ షాక్ అయిపోయి ఇప్పుడు అంటే నేను ఎలా రెడీ చేయగలుగుతా అని చెప్పేసి అని వాళ్ళ మేనేజర్ వెనకాల తిరుగుతా ఉంటది. అతనేమో ఆ రిపోర్ట్ ఏముంది నీకు చిన్న పీస్ ఆఫ్ కేక్, అది నువ్వు అది కూడా చేయలేవా అని అంటాడు మీజీని. మీజీ ఏమో దానికి ఇంకెవరైనా అసైన్ చేయాలంటే నువ్వు అది అన్ని తెలుసుకునే కదా నువ్వు దానికి ఒప్పుకున్నదని అతను మీజీతో అంటాడు. ఒకవేళ నువ్వు అది చేయకపోతే నీకు దాని కాన్సిక్వెన్సెస్ తెలుసు కదా అని చెప్తాడు అనమాట మీజీ తోటి. ఇంకా మీజీ వచ్చి కూర్చొని ఇట్లా తల కొట్టుకుంటా ఉంటది అనమాట ఇప్పుడు ఎలా అని చెప్పేసి. ఇంక ఇక్కడ మీరే ప్రిపేర్ చేసిన జామ్ ని వాళ్ళ ఫామ్ ఓనర్ కి తీసుకొని వస్తుంది అనమాట. అతనేమో నాకు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చావు, నేను నీకు రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇవ్వాలా అని చెప్పి ఆలోచిస్తా ఉంటాడు. ఆ చేత పట్టుకొని తిరుగుతా ఉంటాడు. ఇంకా స్ట్రాబెరీ జామ్ తోటి ఏం తినొచ్చు అని చెప్పేసి అని మాటలో తిరుగుతా ఉంటారు. ఇంతలో గాంగు ఎదురవుతాడు అనమాట మీరేకి. గాంగు అంటాడు ఈ జాబ్ లో చాలా రోజులు వర్క్ చేస్తున్నావు అని అంటాడు. ఇంకా నువ్వు వర్క్ చేసిన లాంగ్ టైమ్ అంటే ఇది ఒకటే స్ట్రాబెరీ ఫామ్ అనేసి అని అంటాడు గాంగు మీరేని. అయినా డైలీ 2 lakh వాన్ అంటే మంచి డీల్ అని అంటాడు. అదే నేను 2,50,000 వాన్ ఇస్తాను మన ఏ రోజు కనుక నువ్వు ఆర్గనైజ్ చేసినట్టయితే అని చెప్తాడు. ఇంకా అది ఒక 1 day కాదు, కంప్లీట్ గా 4 days, సో నీకు మొత్తం 1 million వాన్ వస్తాయి అని చెప్తాడు. మీరే మాత్రం ఏం రియాక్షన్ అయ్యకుండా అలానే చూస్తుంటది. గాంగు అంటాడు ఏంటి ఏం రియాక్ట్ అవ్వట్లేవు అని అంటాడు. అప్పుడు మీరే అంటది ఇప్పుడు స్ట్రాబెరీస్ కి మంచి సీజన్ కదా నేను ఇప్పుడు రాను అంటది. గాంగు అంటాడు ఇది ఎప్పటి నుంచి అసలు కొత్తగా మాట్లాడుతున్నా, నువ్వు ఎప్పుడు డబ్బులు ఎక్కువ ఇస్తే అటు పోతావు కదా అని అంటాడు. అప్పుడు మీరే అంటది నేను అతనికి ప్రామిస్ చేసిన అందుకే అటు వెళ్తా అని చెప్తుంది. అంతలోపు ఫామ్ ఓనర్ వస్తాడు అక్కడికి. విలేజ్ చీఫ్ చెప్పింది మర్చిపోయినావా, వేరే వాళ్ళ దగ్గర వర్క్ చేసినప్పుడు మళ్ళీ పిలవద్దని అంటాడు. అప్పుడు గాంగు అంటాడు ఎందుకు ప్రతిసారి మా మధ్యలో నువ్వు వస్తున్నావు అని అంటాడు. ఫస్ట్ నా వర్కర్ ని తీసేసుకున్నావు, తర్వాత ఇంకా అసలు మా స్టోర్ కి డెప్యూటీ మేనేజర్ అయితే అనగానే ఫామ్ ఓనర్ అదొక పెద్ద రెడిక్యులస్ జాబ్, ఇంకా ఈమె ఎప్పటి నుంచి నా బిజినెస్ పార్ట్నర్ అని చెప్తాడు ఫామ్ ఓనర్. అప్పుడు గాంగు అంటాడు తనకేమో ల్యాండ్ ఇస్తున్నావు మరి అని అంటాడు.
అంటే ఇస్తాను అంటాడు. ఇంకా తను నీకు ఎప్పుడైనా ఈ జామ్ ఇచ్చిందా అని చెప్పి జామ్ చూపిస్తాడు ఫామ్ ఓనర్. గాంగు ఏంటి అది అని అంటే ఫామ్ ఓనర్ అంటాడు, ఇదిగో ఇది మీజియే నా కోసం చేసుకొని తీసుకొచ్చిందని చెప్తాడు. ఇంకా ఫామ్ ఓనర్ అంటాడు, ఈ జామ్ ఇయన్ వాళ్ళతోటి నేనేం మాట్లాడా అని చెప్పేసి అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. గాంగు మీరేని అడుగుతాడు, నిజం చెప్పేది నువ్వు తన కోసమే చేసినావా అని అంటాడు. మరి నా కోసం ఎందుకు చేయలేదు, ఇప్పుడు నా స్టోర్ లో నుంచి స్ట్రాబెర్రీస్ తీసుకెళ్లి నాకు ఇప్పుడు చేసి పెట్టా అని చెప్పి గాంగు ఇంకా ఏడుస్తా ఉంటాడు. ఇక్కడ రెస్టారెంట్ ఓనర్ దగ్గర హోసు కూర్చొని ఉంటాడు. ఇంతలోపు డాక్టర్ వస్తారనమాట అక్కడికి. డాక్టర్ వచ్చి రెస్టారెంట్ ఓనర్ని అడుగుతాడు, మీకు ఇంతకు ముందు ఎప్పుడైనా స్టమక్ ప్రాబ్లం ఉండేనా అని. నేను చిన్న ఉన్నప్పుడు వచ్చింది, ఇప్పుడైతే ఏం లేదు అని చెప్తుంది అనమాట. డాక్టర్ అంటారు, నేను మీకు సిటీ స్కాన్ చేసినప్పుడు దాంట్లో గాల్ స్టోన్స్ వచ్చినాయి, ఈ పెయిన్ అసలు చాలా అన్బేరబుల్ ఉంటది, మీరు ఇన్ని డేస్ ఎలా ఓర్చుకున్నారు అని అంటాడు. ఇంకా సర్జరీ చేయాలని చెప్పేసి వెళ్ళిపోతుంటాడు అనమాట. ఇంకా అంతలోపు అక్కడికి మీజీ వస్తుంది. మీజీ వచ్చిన తర్వాత ఏమైందనంటే ఇట్లా చిన్న సర్జరీ ఉంది, ఇంకా తను ఈ రోజు పడకపోతే ఈ స్కాన్ చేయకపోతుండే కాబట్టి అసలు తెలియకపోతుండే ఎప్పటికీ అని అనుకుంటారు. ఇంకా చేసిందే నయమైంది, ఇప్పుడు ఆపరేషన్ చేసుకుంటే సరిపోతుంది అని అంటారు. రెస్టారెంట్ ఓనర్ మాత్రం దీంట్లో ఏముంది వద్దు అంటే, ఇగో ఇతనే వినట్లే అని చెప్పి హోసుని చూపిస్తుంది మీజీకి. మీజీ కూడా ఆ పెయిన్ ఎందుకు ఓర్చుకోవడం, మీరు సర్జరీ చేయించుకోవాలని చెప్తుంది అనమాట. మీ ఇద్దరు ఒకటే అని చెప్పేసి రెస్టారెంట్ ఓనర్ అంటది. రెస్టారెంట్ ఓనర్ మీజీకి చెప్తుంది, హోసుతో మాట్లాడిపిచ్చేసి ఇంకా నేను రాను అంటది. హోసు ఏమో నువ్వు ఏ రోజు ఫ్రీగా ఉంటా ఆ రోజే చెప్పు, నేను ఆ రోజు వచ్చి ఇంకా మాట్లాడిస్తా మీ కంపెనీ వాళ్ళతో అని చెప్తాడు అనమాట హోసు. మీజీ కూడా ఇంకా సరే అని చెప్తాది. ఇంకా మీజీ అడుగుతుంది హోసుని, నేను దాని గురించి ఆలోచిస్తున్నాను, అసలు తనతో ఎప్పుడు లవ్ లో పడ్డావని అంటది. ఆ మౌంటైన్ పైన నీకు తను హెల్ప్ చేస్తే అందుకు నీకు తను నచ్చిందా అని అంటది. అంటే హోసు అంటాడు, లేదు మేము పైకి వెళ్ళేటప్పుడు జరిగింది ఇది అని అంటాడు, కిందికి వచ్చేటప్పుడు కాదు, నేను పైకి వెళ్ళేటప్పుడే తనతో లవ్ లో పడ్డా అని చెప్తాడు. ఇంకా హోసు సరే నువ్వు మీటింగ్ సెట్ చేసినాక నాకు కాల్ చేయి, నేను వెళ్తా అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతుంటాడు. మీజియం ఇంకా దాని గురించి ఆలోచిస్తుంటది, అతనే కదా పైకి ఎక్కింది, నేనేం చేసినా అని అనుకుంటది. ఇంకా మీజీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా ప్రిపేర్ చేయాలా అని చెప్పేసి అని వెతుకుతా ఉంటది అనమాట. ఇంటికి వచ్చి ప్రాజెక్ట్స్ రాయడానికి ఉన్నారు కానీ రిపోర్ట్స్ రాయడానికి ఎవరు లేరు అని చెప్పేసి అని తిట్టుకుంటా ఉంటది మీజీ. ఇంకా మీరే ఇది ఎలా రాయాలని చెప్పేసి ఏమైనా మెసేజ్ చేసిందా అని చెప్పి చెక్ చేసుకుంటది, అన్ని రాస్తుంది కానీ దాని గురించి రాయలే అని చెప్పి ఫీల్ అవుతుంది. ఇంకా అంతలోపు మీరే కాల్ చేస్తుంది అనమాట మీజీకి. ఒక్కదానివే ఉన్నావా అని అడుగుతుంది. ఎందుకు అంటే నానమ్మ నీతో మాట్లాడాలనుకుంటుంది అని చెప్తుంది. ఇంకా మీజీ మాట్లాడతా అని చెప్పేసి ఇంకా వాళ్ళ నానమ్మతో మాట్లాడుతూ, వాళ్ళ నానమ్మ అంటది, నువ్వు మాట్లాడుతుంటే నా చెవులు పగిలిపోయేలాగా ఉన్నాయి, సడన్ గా బేబీ లాగా అయిపోయినవి ఏంది అని అంటది. ఇంకా నేను మీరే మంచిగా చూసుకుంటుందా, హెయిర్ కట్ చేసిందా అని అడుగుతుంది వాళ్ళ నానమ్మని. అంతా బానే ఉంది ఇక్కడ, నువ్వు అక్కడ ఓకేనా అని వాళ్ళ నానమ్మ అడుగుతుంది మీజీని. ఇక్కడ ఏం చేస్తున్నానో నాకైతే తెలియట్లేదు, ప్రతిరోజు ఇదే లాస్ట్ డే అని చెప్పి ఉంటున్నా అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ నానమ్మ అంటది, మన ఇద్దరం చేసుకున్న ప్రామిస్ గుర్తుంది కదా నీకు, నువ్వు ఇప్పుడు ఇక్కడ లేకున్నా సరే నేనైతే నా ప్రామిస్ మీద నించున్నాను, నువ్వు కూడా అలానే ఉండాలి అని చెప్తావు వాళ్ళ నానమ్మ మీజీ తోటి. మన ప్రామిస్ నువ్వు ఎప్పటికీ మర్చిపోద్దని చెప్తాది అని ఇంకా పెట్టేస్తుంది. అంతలో పక్కడికి మీరే వస్తుంది. మీరే వచ్చి ఏంటి ఆ ప్రామిస్ నాకు చెప్పవా అంటే, అది మా ఇద్దరి మధ్యలో సీక్రెట్ అని చెప్తుంది. అప్పుడు మీరే అంటే, మీ ఇద్దరి మధ్యలో చాలా సీక్రెట్స్ ఉన్నాయితే అని అంటది. మీజీ ఇంకా నెక్స్ట్ డే ఆఫీస్ లో చూసే వరకు తన టేబుల్ పై న్యూ హెచ్క్యూ రిఫరెన్స్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఎవరిచ్చింటారని అందరు ఫేసెస్ చూసే వరకు ఇతని పేరు టెయి. ఇతన్ని అందరు అడుగుతా ఉంటారు అనమాట, డాక్యుమెంట్స్ తొందరగా మాకు టైప్ చేసి ఇవ్వా అని. టెయి మాత్రం నాకు లంచ్ టైం అయింది, నేను వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళని జరుగుమని అక్కడ నుంచి వెళ్ళిపోతుంటాడు కామ్ గా. ఇంకా మీజీ గుర్తొస్తుంది, ఇతనే పెట్టుంటాడు, ఇతనే నాకు కొంచెం ఇక్కడ ఆఫీస్ లో హెల్ప్ చేసే అతను అని అనుకుంటది. ఎందుకంటే రెస్టారెంట్ పడిపోయిన రోజు ఆ రోజు ఇతనే హెల్ప్ చేస్తుంటాడు కదా మీజీకి. సో ఇంకా ఇతనే అని కన్ఫర్మ్ అవుతుంది మీజీ. ఇంకా లంచ్ టైంలో ఇక ఇతనే ప్రాజెక్ట్ వర్క్ గురించి అడుగుదామని చెప్పి వెళ్ళి ఇంకా టీ టేబుల్ దగ్గరే కూర్చొని ఉంటది అనమాట మీజీ. ఇంకా ఈ డాక్యుమెంట్స్ నువ్వేనా నాకు ఇచ్చింది అని అడుగుతుంది అతన్ని. అతను అవును నేనే ఇచ్చిన అని చెప్తాడు. వాళ్ళు ఎంత హెల్ప్ అడిగినా వాళ్ళకి చేయలేగాని నాకెందుకు చేసినావు అని అడుగుతుంది మీజీ ఇతన్ని. సీఓ వచ్చింది కదా, సో నీకు ఇది అర్జెంట్ అయి ఉంటదని నేను నీకు చేసి ఇచ్చిన అని చెప్తాడు. మీజీ అతను చిన్నగా నాకు ఒక హెల్ప్ చేయవా అని చెప్పేసి అని అడుగుతుంది. అతనేమో ఇంకా కామ్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతుంటాడు. అతను మాత్రం నేను ఈ వర్క్ చేయలేను. అప్పుడు మీజీ అంటే నేను ఇంతవరకు ఎప్పుడు రిపోర్ట్ రాయలేదు, ప్లీజ్ నాకు ఈ ఒక్క విషయంలో హెల్ప్ చేయని చెప్తుంది. అయినా డాక్యుమెంట్స్ వరకు అంటే నేను హెల్ప్ చేయగలుగుతాను, ఇది నా వర్క్ కాదని అతను అంటాడు. మరి ఇదంతా తెలిసిన తర్వాత నువ్వు ఎందుకు ఇది తీసుకున్నావు అని మీజీని అంటాడు. అనే నువ్వు చాలా ప్రాజెక్ట్స్ చేసినావు కాబట్టి నీకు తెలిసే ఉంటుంది అనేసి అతను మీజీని అంటాడు. మీజీ ఏమో నాకు ఈ మధ్య హెల్త్ బాగుండట్లే, అన్ని మర్చిపోతున్నా, ప్లీజ్ నాకు హెల్ప్ చేయని అంటది. నాకు ఇక్కడ హెల్ప్ అడగడానికి కూడా ఎవరు లేరు, ప్లీజ్ ఎలా హెల్ప్ చేయ నాకు అని చెప్తుంది. నీకు జస్ట్ డేటా కావాలి కదా అని అతను మీజీని అంటే అవును అంటది మీజీ. అతనేమో నేను నీకు జస్ట్ డేటా అయితే ప్రయారిటైజ్ చేసేయగలుగుతా అలా అనగానే మీజేమో నాకు అన్ని కావాలంటది. అతనేమో అన్ని అంటే నేను ఏం చేయాలని అంటాడు. దీనికి రిలవెంట్ ఉన్న ప్రాజెక్ట్స్ డాక్యుమెంట్స్ అలాంటివన్నీ కావాలని అంటది. ఇక్కడ టెయి ఇంకా మీజీ కోసం అని చెప్పేసి అన్ని పనులు పక్కకు పెట్టేసి అవే టైప్ చేసి వెతుకుతా ఉంటాడు అనమాట. వేరే వాళ్ళు వచ్చి తన వర్క్ అయిందన్నా కూడా టెయి మాట్లాడాడు, కామ్ గా తన వర్క్ తను చేసుకుంటూనే ఉంటాడు. ఇంకా తన వర్క్ అయిపోగానే తొందరగా వెళ్ళి ఆ పెన్ డ్రైవ్ తీసుకొని వెళ్ళి ఇక్కడ మీజీకి ఇస్తాడు. మీజీ ఇవన్నీ ఉన్నాయా అని చెప్పేసి అని అనుకుంటది. ఇంకా ప్రాజెక్ట్ ఎలా చేయాలా అని చెప్పేసి అని చాలా కష్టపడుతుంది, చాలా రిఫరెన్స్ తీసుకుంటది. ఇంకా మీజీ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా దాని గురించి అన్ని వింటా ఉంటది అనమాట. సో ఇంకా చాలా కష్టపడి నైట్ అవుట్స్ చేసి మరి ప్రాజెక్ట్ అయితే ప్రిపేర్ చేస్తుంటది. ఇక్కడ మీరే వాళ్ళ మమ్మీతో టీవీ చూస్తుంటది. టీవీలో 20% లాంగ్ టర్మ్ అన్ఎంప్లాయిడ్ అనే వస్తుంటది. అప్పుడు వాళ్ళ మమ్మీ అంటది, చాలా కష్టపడి జాబ్ తెచ్చుకుంటారు,
మళ్ళీ చాలా ఈజీగా క్విట్ చేసేస్తారు, మంచి మంచి జాబ్స్ అని అంటది. ఇంకా దాంట్లో క్విట్ చేసేది ఎక్కువ యూతే అని చెప్పి తిడుతుంది. ఇప్పుడు మీరే వాళ్ళ మమ్మీని అడుగుతుంది ఎవరు జాబ్ క్విట్ చేసింది అని అంటే, నువ్వు జాబ్ చేసేటప్పుడు వాళ్ళ మమ్మీ చెప్పలేదా హూసే ఇట్లా జాబ్ క్విట్ చేసిన అని చెప్తుంది. ఎందుకు అని అంటే నాకేం తెలుసు అని అంటది వాళ్ళ మమ్మీ. వాళ్ళ మమ్మీకే తెలియదు ఇంకా అని అంటది. అండ్ వాళ్ళ మమ్మీ చాలా కష్టపడి తను సపోర్ట్ చేసి మరి పెంచింది. ఆయన అతను వర్క్ చేసేది టాప్ లా ఫర్మ్ లో, అలా ఇలా చేస్తాడని వాళ్ళ మమ్మీ అంటే అప్పుడు మీరే అంటది అతని రీజన్స్ అతనికి ఉంటాయని అంటది. అక్కడ ప్రాబ్లం అంటూ ఉంటే అది హోసు ప్రాబ్లమ్ అయ్యి ఉంటది అని అంటది. హోసు అయినా స్టార్టింగ్ నుంచి అంతే, అతను స్కూల్ అడ్జస్ట్ కావడం చాలా డేస్ తీసుకున్నాడు, అదే ఆఫీస్ లో కూడా అలానే చేసిండు. ఇలా ఎవరైతే చిన్న చిన్న వాటికి ఇష్యూస్ అంటారో వాళ్ళు ఎప్పటికీ దేంట్లో అడ్జస్ట్ కాలేరని చెప్తది. ఇంక ఇక్కడ హోసు వాళ్ళ ఫ్రెండ్ తోటి మీట్ కావడానికని వస్తాడు. ఆమె హోసుని అంటే నీ ఓన్ ఫోన్ పెట్టుకున్నావు సడన్ గా ఏంటి అని అంటది. నేను బిజినెస్ రిజిస్ట్రేషన్ కూడా అప్లై చేసిన అని చెప్తాడు. నాకు తెలిసిన వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా అని చెప్తాడు హోసు. తను అడుగుతుంది ఎవరు ఆమె, నీకు ప్రాజెక్ట్ నేర్పించింది కదా ఆమె నేను అని అడుగుతుంది హోసుని. అప్పుడు హోసు అంటాడు మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పినా కదా అని అంటాడు. అప్పుడు ఆమె అంటే నీ ఫేస్ చూస్తే నాకు వేరే ఇంకేదో అనిపిస్తుంది అని అంటది. నాకు నెక్స్ట్ స్ప్రింగ్ వరకు పెళ్లి కార్డే వచ్చేటట్టు ఉందని అంటది. అప్పుడు హోసు అంటాడు ఆమె నా ఫస్ట్ లవ్ ట్విన్, వాళ్ళిద్దరు ఐడెంటికల్ ట్విన్స్ అని చెప్తాడు. నీ ఫస్ట్ లో వర్కౌట్ అయిందా అంటే అప్పుడు మేము చిన్నోళ్ళం అని చెప్తాడు హోసు. అప్పుడు ఏమంటది మీ ఇద్దరి మధ్యలో ఏదో జరుగుతున్నట్టుంది, మరి ఫస్ట్ లవ్ కి చెప్పిన అసలు నువ్వు ఎలా ఫీల్ అవుతావు తనకని అంటది. లేదు అది వన్ సైడెడ్ అని చెప్తాడు హోసు. మరి ఆ క్రొచెట్ లేడీకి తెలుసా అని అడుగుతుంది. వాళ్ళ ట్విన్ నీ ఫస్ట్ లవ్ అని అంటది. ఇప్పుడు హోసు అంటాడు నేను ఎన్ని రోజులు తెలుసు అనుకున్నా కానీ ఆమెకు తెలియదు అన్నట్టు యాక్ట్ చేస్తుందని అంటాడు. అప్పుడు ఏమంటది ఇంకేంటి నువ్వు క్రోచెట్ లేడీకి నువ్వు అంటే చాలా ఇష్టం అని చెప్తుంది. అప్పుడు ఆమె అడుగుతుంది నీ ఫస్ట్ లవ్ మీద నీకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, లేదు అంటే ఇప్పుడు ఈమె మీదనే, ఎందుకంటే ఇద్దరు చూడడానికి సేమ్ ఉంటారు, లేదు అంటే ఇప్పుడు నీ టేస్ట్ కూడా మారుండొచ్చు అని అంటది. నువ్వు ఫస్ట్ ఎవరిని లవ్ చేస్తున్నావు ఫిగర్ అవుట్ చేసుకో అని హోసుతో అంటది. ఇంకా హోసు వెంటనే ఇక్కడ ఇంటికి వచ్చేస్తాడు. వాళ్ళ మమ్మీ ఏమో నువ్వు ముందే వస్తున్నావు అని తెలిస్తే నేను గ్రాసరీ షాపింగ్ కి వెళ్ళేదాన్ని, నువ్వేమో అక్కడి నుంచి వచ్చావు, ఇంట్లో ఎక్కువ ఏం లేవు తినడానికి అని చెప్తుంది. అప్పుడు హోసు అంటే నేను చాలా షార్ట్ విజిట్ కి వచ్చినా అని, నువ్వు నైట్ స్పెండ్ చేస్తా అంటే నీ రూమ్ కూడా నేను క్లీన్ చేసిన అని చెప్తుంది. నాకు రేపు ఆఫ్టర్నూన్ పని ఉంది రేపు వెళ్ళిపోతా అని చెప్తాడు. మరి బ్యాగ్స్ ఏంటి అని అంటే ఒకటి నీకు ఒకటి పక్కన వాళ్ళకని అంటాడు. అయితే వాళ్ళ మమ్మీ నేను ఇస్తా అంటే వద్దు నేనే ఇస్తా అని చెప్తాడు. మీరే ఇంకా ఫామ్ ఓనర్ ఇద్దరు వస్తుంటారనమాట. అతను డ్రైవ్ చేస్తుంటే మీరే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉంటది. అప్పుడు మీరే అంటది నువ్వు డ్రాప్ చేస్తా అంటే నేను ఎందుకు అనుకున్నాను, ఈ డ్రైవింగ్ లెసన్స్ కోసమేనా ఇప్పుడు నన్ను ఎక్కువ అన్నదని అంటది. దీనికి ట్రిప్స్ అండ్ టిప్స్ అంటూ ఏమి ఉండవు, రెగ్యులర్ గా డ్రైవ్ చేస్తుంటే అలవాటు అయిపోతుందని చెప్తుంది. అతనేమో సేమ్ మా తాతయ్య ఇలానే చెప్పేవాడు అని అంటాడు. ఇంకా అంతలోపు ఇంటికి రీచ్ అయిపోతారు. నా ఓన్ ఒక దగ్గర స్ట్రక్ అయిపోయింది, అది కనుక వచ్చింది అనుకో తొందరగా నేను నీకు ఆఫ్టర్నూన్ టీ పార్టీ ఇస్తా అని చెప్తాడు మీరేకి. మీరే ఏమో ఏమంత అవసరం లేదులే అని అంటది. ఇవన్నీ ఇంకా హోసు దూరం నుంచి చూసి మీజీ అని చెప్పి పిలుస్తుంది. ఇంకా ఇద్దరు కలిసి బయట ఒక దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడుతుంటారు అనమాట. అప్పుడు హోసు అడుగుతాడు ఏంటి నీ హెయిర్ కి టై చేయించినా చాలా బాగుంది ఇప్పుడు అని చెప్తాడు. ఇంకా నేను జాబ్ వదిలేసిన అని చెప్తాడు మీరేకి. ఇంక ఇంతకుముందు నేను డ్రాప్ చేసాడు కదా ఎవరు అవుతానంటే అతను ఫామ్ ఓనర్ అని చెప్తుంది మీరే. నువ్వు వర్క్ చేస్తున్నావు అనే లోపు మీరే అంటది నువ్వు నాతో ఏదో మాట్లాడాలన్నావుగా ఏంటదని అడుగుతుంది. అది ఏమంతా స్పెషల్ కాదు, ఈ మధ్య జాబ్ క్విట్ చేయడం వల్ల నాకు చాలా టైం ఉంది ఆలోచించడానికి, సో మన పాస్ట్ గురించి ఆలోచించాను, మన స్కూల్ టైం మెమరీస్ అన్ని గుర్తొచ్చినాయి అని అంటాడు. నీకు ఆ రోజు మనం హైక్ చేసిన డే గుర్తుందా అని అడుగుతాడు. ఆ రోజు పార్క్ లో అని మీరే అంటే అవును ఆ రోజు మనం పైకి ఎక్కిన తర్వాత అక్కడ మనం స్పెండ్ చేసిన నాకు చాలా నచ్చింది అని చెప్తాడు. హుసు ఆ రోజు చాలా కష్టపడి పైకి ఎక్కుతాడు. ఇక్కడ వెళ్ళే వరకు మీజీ అక్కడే నించొని చూస్తా ఉంటది. మీజీ అంటది ఇక్కడ పైన చూడడానికి అంత ఎక్కువ ఏం లేదు, ఎందుకు ఇంత కష్టపడి పైకి ఎక్కినావు అని అంటది. అప్పుడు హోసు అంటాడు నాకు బ్రతకాలని లేదు, నేను అట్లీస్ట్ ఈ మౌంటైన్ కూడా ఎక్కకపోతే నేను వేస్ట్ అనుకున్నా అంటాడు. అప్పుడు మీజీ అంటది ఎందుకు అంత డ్రామాటిక్ గా మాట్లాడుతున్నావు, ఇప్పుడు ఎలా మళ్ళీ కిందికి వెళ్ళాలని చెప్తుంది. ఇంకా నీకు వేడిగా లేదా నీ షెటర్ తీసేసే అని చెప్తుంది అనమాట హోసుకి. హోసు తన చేయి పైన కాళ్ళ మరకలు ఉంటాయని చెప్పి ఇప్పుడు తీయడు. ఇంకా హోసు కనిపిస్తుంది అదే ఆ రోజు నా లైఫ్ లో టర్నింగ్ పాయింట్, నేను ఆ రోజు కనుక పైకి ఎక్కకపోతే ఇప్పుడు చాలా డిఫరెంట్ పర్సన్ గా ఉండేవాడిని అని అంటాడు. అట్లా అని చెప్పి ఇప్పుడు కంప్లీట్ గా బాగున్నాను కాదు, కానీ ఇంకా వర్స్ట్ ఉండేది నా సిచ్యువేషన్ అని చెప్తాడు. నాకు తెలిసి ఇప్పుడు చాలా లేట్ అని, బట్ థ్యాంక్ యూ, ఆ రోజు నీకోసమే నేను అంత పైకి ఎక్కిన మీజీ అని అంటాడు. అని అంటే మీరేమో నా కోసమా అంటే అవును అంటాడు హోసు. అప్పుడు మీరే అంటది ఇంకా చెప్పనీకి ఏం లేకపోతే నేను వెళ్తా అని అంటది హోసు తోటి. హోసు సారీ డిస్టర్బ్ చేసినందుకు, నేను టైం వేస్ట్ చేసినందుకు అని అంటాడు. హోసు ఇంకా రిటర్న్ వెళ్ళిపోతుంటే అప్పుడు అనిపిస్తుంది ఏంటి ఈరోజు చాలా డిఫరెంట్ గా ఉంది మీజీ అనుకుంటాడు. మీజీ ఇక్కడ ఇంకా ఆఫీస్ లో వర్క్ చేస్తా ఉంటది. టేహే నా వల్లే నువ్వు ఇంత లేట్ గా వెళ్తున్నావు అని మీజీ అతను అడుగుతుంది. అతనేమో లేదు నాకు వర్క్ ఉండే అని అంటాడు. మీజీ అతన్ని తినవా అని అడిగితే అతను ఇంకా తినలేదని అంటాడు. ఇప్పుడు మీజీ అంటది మనం తినడం కోసమే కదా ఈ వర్క్ అంతా చేసేది, సో అందుకే మనం మంచిగా తినాలి అని చెప్తుంది. అతను అంటాడు మీజీని ఈ ప్రాజెక్ట్ నీ మీద చాలా ఫోర్స్ తో చేశారు కదా, ఆయన నీకు కూడా చేయాలని ఉంది కదా అని అంటాడు మీజీని. అన్న నువ్వు ఇంతకు ముందు కానీ ఇప్పుడు చాలా కంఫర్టబుల్ గా ఉన్నావు అని అంటాడు. అప్పుడు మీజీ నన్ను చాలా అబ్జర్వ్ చేస్తున్నట్టున్నావు అని అంటది. అతను నేను ఇంకా వెళ్ళిపోతా అని అంటాడు. అప్పుడు మీజీ అంటే జస్ట్ జోక్ చేస్తున్నా కూర్చొని తిను అని అంటది. ఇంకిద్దరు కలిసి డిన్నర్ తినేస్తారు ఇక్కడే. ఇంకా మీజీ అడుగుతుంది ఆయన నేను చాలా క్యూరియస్ గా ఉన్నాను నువ్వు నాకు ఎందుకు హెల్ప్ చేస్తున్నావు అని అంటది. అడగద్దు అనుకున్నా కానీ చాలా అనీజీగా ఉండి అడగకపోతే అని అంటది మీజీ. నువ్వేమన్నా స్పైయా అని అంటది. అప్పుడు అతను అంటాడు ఇంకా చాలా లేట్ కాలేదా అని అంటాడు సస్పిషియస్ కావడానికైనా. అప్పుడు అతను అంటాడు నువ్వు నాకు ఇంతకు ముందు హెల్ప్ చేసిన
నీకు గుర్తుండకపోవచ్చు, అందుకే నేను నీకు ఇప్పుడు హెల్ప్ చేస్తున్నా అని చెప్తాడు. ఇంక ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత మీరేతో మాట్లాడుతుంది, నీకు టే గుర్తున్నాడా అని. అతని పేరు టేహి కాదు టే అని చెప్తుంది. అదే కాంట్రాక్ట్ వర్క్, నువ్వు అతనికి ఎప్పుడైనా హెల్ప్ చేసినా అని అడుగుతుంది మీరేని. లేదు అంటే అతనికి ఏమైనా తెలుసు అంటే మీరేని అసలు ఎప్పుడు అతనితో ఇంతవరకు మాట్లాడలేదు, ఎందుకు ఏమైనా ప్రాబ్లమా అని అంటది. అప్పుడు మీజీ అంటే లేదు అతనికి నువ్వు అంటే ఇష్టం అనుకుంటా అనగానే దేని గురించి మాట్లాడుతున్నావు అసలు అని అంటది మీరే. ఏమైనా అయితే ఆఫీస్ లో అంటే ఏం కాలే అంటది. ఇంకా అతను చూస్తే నాకు ఏదో రొమాంటిక్ వైబ్ వచ్చినట్టు అని అనిపించింది అని అంటది మీజీ. అప్పుడు మీరే అంటే నేను ఒక్కసారి కూడా అతనితో మాట్లాడలేదు, ఇంకా నేను ఈ రోజు హోసున్ కలిసిన అతను జాబ్ క్విట్ చేసినంట అని అంటది. క్విట్ చేసినా నేను సడన్ గా అక్కడికి ఎందుకు వచ్చిండు అని అంటది. మీరేమో నాకు తెలీదు అతను సడన్ గా మాట్లాడాలని అన్నాడు. ఇంకా చాలా ర్యాండమ్ గా ఆ రోజు పార్క్ లో హైకింగ్ గురించి మాట్లాడిండు. అతను ఆ రోజు అలా పైకి ఇక్కడ అదే లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అని చెప్పిండు అని అంటది. నీకు థ్యాంక్స్ చెప్పిండని చెప్తుంది. మీరే చాలా ఆక్వర్డ్ ఫీల్ అయినట్టున్నావు కదా అని అంటది. లేదు అతను నన్ను ఎక్కడ గుర్తుపడతాడు అని భయంతో ఉన్నా అని అంటది. ఇంకా మీజీ అంటది మీరు పాస్ట్ లో ఆయన డేట్ చేసుకున్నారు కదా అని అనగానే మీరే అంటది ఎందుకు ఆ రూమర్స్ బట్టి చెప్తున్నావు ఇప్పుడు అని అంటది. అప్పుడు మీజీ అంటది లేదు ఆ రోజు నేను రేస్ చేసేటప్పుడు నువ్వు వచ్చి ఇట్లా హోసుని హగ్ చేసుకున్నావు కదా అని అంటది. కానీ ఆ రోజు మీరేకి హెల్త్ బాగుండదు, సో అనుకోకుండా కళ్ళు తిరిగి పడిపోతే ఇట్లా హోసు మీద పడిపోతుంది. హోసు తనని హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తాడు, కానీ మీరే మాత్రం ఇంట్లో చెప్పొద్దని చెప్తుంది. నా ఎగ్జామ్ అయిపోయే వరకు నేను మా ఇంట్లో చెప్పొద్దు అనుకుంటున్నా, నువ్వు కూడా చెప్పొద్దు అని చెప్పేసి అని హోసుకు చెప్తుంది. ఆ రోజు అలా ఆ రోజు మీరే హోసు దగ్గర ప్రామిస్ తీసుకుంటుంది, అందుకని చెప్పేసి చెప్పలే అని చెప్తుంది. మీజీకి చెప్తుంది నేను CSAT ఎగ్జామ్ రాసే వరకు సీక్రెట్ అని చెప్పినా అంతే అని అంటది. దాని తర్వాత నీకు హోసు చెప్పలేదా అని అంటది. అంటే మీజీ నాకు చెప్పలేదు మరి నువ్వైనా చెప్పాల్సింది కదా అని మీరేనంటది. మీరేమో నేను మాట్లాడడానికి చాలా ట్రై చేసిన కానీ నువ్వు అప్పుడు నాతో మాట్లాడలే అని చెప్తుంది. అయినా సరే నువ్వు నాకు ఎలా చెప్పాల్సింది కదా అని చెప్పేసి అని మీజీ అంటది. ఇప్పుడు మీరే అంటే నువ్వు ఎప్పుడు అడగలే కదా నన్ను, ఇప్పుడు ఎందుకు చెప్తా అని అంటది. అయినా నువ్వు అప్పుడు గాంగుని డేట్ చేస్తున్నావు కదా అని అంటది. మీరే నీకు అప్పుడు హోసు అంటే ఇంట్రెస్ట్ లేదనుకున్నా అంటది. నీకు హోసు అంటే ఇష్టమా అని చెప్పేసి అని మీరే మీజీని అడుగుతుంది. మీజీ ఏమో హోసు అసలు అలాంటి మిక్స్డ్ సిగ్నల్స్ ఎందుకు ఇచ్చిండు అని చెప్పి ఫీల్ అవుతుంది. అప్పుడు మీరంటే నువ్వే అతను కన్ఫ్యూజ్ చేసినావు అని చెప్తుంది. నేనేం చేసినాను మీజీ అంటే నువ్వు సడన్ గా ఉన్నట్టుండి గంగుతో డేట్ చేసినావు, కానీ హోసు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉండే నీ మీద ఫీలింగ్స్ తోటి, కానీ నన్ను చాలా డిఫరెంట్ గా ట్రీట్ చేసేటోడు అప్పుడు హోసు. మరి మీ ఇద్దరు డేట్ చేస్తున్నట్టు రూమర్ ఎందుకు వచ్చిందని అడుగుతుంది. ఇప్పుడు మీజీ మీరేని అది ఇప్పుడు అంత ఇంపార్టెంట్ అని మీరే అంటది. ఆయన అది అనవసరం ముచ్చ ఇప్పుడు ప్రెసెంట్ జాబ్ గురించి ఇంపార్టెంట్ ఇది కాదు అని చెప్పేసి ఇంకా మీరే కాల్ పెట్టేస్తుంది. ఇంకా మీజీ ఇక్కడ రన్నింగ్ ట్రాక్ దగ్గరకు వచ్చి రన్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ రన్ చేయలేదు, తన యాంకిల్ చాలా నొప్పి వల్ల. అప్పుడు మీజీ అనుకుంటది ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇద్దరం ఇలా అయిపోయినామని అనుకుంటది. మీజీ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఆఫీస్ లో వాళ్ళందరూ ఇక్కడ వెజ్జెస్ కట్ చేసుకుంటా నిన్న లవ్ వైరల్ అయిందని మాట్లాడతారు. మీజీ లవ్ ట్రయాంగిల్ లో ఉంది గంగు తోటి, ఇంకా అతను ఫామ్ ఓనర్ తో అని చెప్తారు. వాళ్ళిద్దరు మీజీ కోసం అని నిన్న ఫైట్ చేస్తారు అని చెప్తారు. ఇవన్నీ మాటలు వెనకాల నుంచి హోసు వాళ్ళ మమ్మీ వింటది. విని ఇక్కడ మీజీ వాళ్ళ మమ్మీ తోటి చెప్తుంటది అనమాట, ఇక్కడ పిల్లలకి ఫుడ్ సర్వ్ చేస్తూ మీజీ ఇలా ఫామ్ ఓనర్ తో లవ్ లో ఉందని చెప్తుంది. వాళ్ళ మమ్మీ ఏంటి అని గట్టిగా అరుస్తుంది. దేని గురించి మాట్లాడుతున్నావు అని అంటది వాళ్ళ మమ్మీ. మీజీ ఇలా ఫామ్ ఓనర్ తోటి ఇలా డేట్ లో ఉందని చెప్తుంది. అయినా ఎవరైనా ఇద్దరు ఇలా కలిసి వర్క్ చేయడం వల్ల ఈజీగా లవ్ లో పడతారని చెప్తుంది. నేను మా హస్బెండ్ అలానే లవ్ లో పడ్డా అని హోసు వాళ్ళ మమ్మీ మీజీ వాళ్ళ మమ్మీతో అంటది. ఇంకా తనకి పెళ్లి చేసేసి అని చెప్పేసి హోసు వాళ్ళ మమ్మీ అంటది. మీజీ కూడా ఎలా 30 years కదా అని అంటది. అప్పుడు మీజీ వాళ్ళ మమ్మీ అంటది హోసుకు కూడా 30 కదా, నీకు పెళ్లి అంటే ఎంత ఇష్టమైతే నువ్వు చేసేసి హోసుకు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వాళ్ళ మమ్మీ. ఇక్కడ మీజీ వాళ్ళ బాస్ తోటి వాళ్ళ CEO మాట్లాడుతూ ఉంటాడు. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్, సిటీలో అందరు అగ్రీ చేసిరు, బట్ ఒక ఆమె మాత్రం ఒప్పుకోవట్లే అంట కదా, నాకు తెలిసింది అని CEO అంటాడు. ఆమె ఈ రోజు మీటింగ్ కి వస్తుందని చెప్తాడు ఇక్కడ బాస్ వాళ్ళ CEO తోటి. దానికి ఇన్ఛార్జ్ ఎవరంటే నేనే అని ఒప్పుకుంటాడు. ఓకే అయితే ఇది క్లియర్ చేస్తే నీకు ప్రమోషన్ వస్తుందని చెప్తాడు. ఇంకా అతను వెంటనే వచ్చి ఇక్కడ టీమ్ మేనేజర్ తో చెప్తాడు ఈ రోజు జనరల్ అఫైర్స్ వాళ్ళని రావద్దని చెప్పు, ఇంకా మీటింగ్ కి అంతా రెడీ చేయని చెప్పేసి అని అతను వెళ్ళిపోతాడు. ఇంకా మీజీ కూడా మీటింగ్ కి రెడీ అయ్యి తొందరగా అక్కడి నుంచి వెళ్తాది అనమాట. ఇంకా మీజీ లోపలికి వెళ్ళిపోతుంది. మీటింగ్ రూమ్ లోకి వెళ్లే వరకు అక్కడ టీ తప్పించి ఎవరు ఉండరు. అతనితో అంటది నీకైతే హ్యాకింగ్ స్కిల్స్ ఏం లేవు కదా, ఒకవేళ ఉంటే నేను వాళ్ళ సెల్ ఫోన్ తీసుకుంటా అని చెప్తుంది. అతను లేదు అని అంటాడు. ఇంక ఇక్కడ బయట వేరే వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటారు. మీరేకి ఇప్పుడు ఇతని పైన కళ్ళు పడ్డట్టున్నాయని. ఇది హోసు వింటాడు. మీరు మాట్లాడిన మాటలకి మిమ్మల్ని ఈజీగా 5 years ప్రిజన్ లో వేయొచ్చు, 10 million ఫైన్ గా కూడా వేయొచ్చు. పబ్లిక్ గా మీరు కనుక ఫాల్స్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తే కనుక ఆర్టికల్ 307 కింద వర్క్ ప్లేస్ హరాస్మెంట్ అని చెప్పి లాసూట్ ఫైల్ చేస్తా అని చెప్తాడు అనమాట హోసు వీళ్ళతోటి. మేమిద్దరం ఒకరికొకరు మాట్లాడుకుంటున్నాం, మేమేమి స్టేట్మెంట్స్ పాస్ చేయట్లే అని చెప్తాడు. కానీ నేను అది విన్నా అని చెప్పి హోసు ఇంకా అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. హోసు లోపలికి వచ్చిన తర్వాత మీజీ హోసుని చూసి మాట్లాడతామని చెప్పి దగ్గరికి వెళ్తుంది. హోసు ఏమో నేను రోజా లీగల్ రిప్రజెంటేటివ్ గా వచ్చినాను, ఇక్కడ కూర్చోవాలని చెప్పి కూర్చుంటాడు.
ఇంకా మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా మేము 40% ఎక్కువ ఇస్తామని చెప్పి నాన్న ఇక్కడ వీళ్ళ బాస్ చెప్తాడు. ఇంకా మేము ఇచ్చే కొత్త ప్లేస్ లో వాళ్ళ బిజినెస్ అయితే రన్ చేసుకోవచ్చు అని చెప్తాడు. ఇదంతా ఇన్ఛార్జ్ ఎవరు అని అడుగుతాడు హోసు. వాళ్ళ బాస్ నేనే అని చెప్తాడు. ఓకే మీరైతే డైరెక్టర్ చో, మీరు లాస్ట్ టైం పంపించిన ప్రపోజల్ కూడా ఇదే కదా అని అడుగుతాడు హోసు అతన్ని. అవును అంటాడు వాళ్ళ బాస్. అప్పుడు హోసు చెప్తాడు, నా క్లయింట్ అయితే ఈ కండిషన్స్ కింద అయితే అమ్మదంట మీకు, కానీ మేమైతే చాలా అమౌంట్ ఇస్తున్నాం కదా అని వాళ్ళు అంటారు. ఇంకా వేరే ల్యాండ్ ఓనర్స్ అందరు అమ్మేసిరు. వాళ్ళ బాస్ అంటారు, సరే అయితే మేము మళ్ళీ తనని కలుస్తాము అని అనగానే హోసు అంటాడు, నా క్లయింట్ చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు, సో ఇంకేదైనా ఉంటే మీరు నాతో డిస్కస్ చేయండి అని చెప్తాడు అనమాట హోసు. చెప్పి ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే నాకు అట్లీస్ట్ గుడ్ బై చెప్పకుండా వెళ్తావా అని చెప్పేసి తనతో పాటు ఇంకా లిఫ్ట్ ఎక్కేస్తుంది. అప్పుడు హోసు అంటాడు, వర్క్ ప్లేస్ ప్రైవేట్ లైఫ్ రెండు వేరే వేరేగా ఉండాలి అని చెప్పి తొందరగా అందులో నుంచి వెళ్ళిపోతుంటాడు. మీరేకి ఇక్కడ ఫామ్ ఓనర్ మెసేజ్ చేస్తాడు, రేపు ఫామ్ లో ఇట్లా ఆఫ్టర్నూన్ పార్టీ ఉంది రా అని చెప్పి. మీరే అది చూసి నవ్వుతుంటది. వాళ్ళ మమ్మీ ఏంటి అని అడుగుతుంది. ఫామ్ ఓనర్ రేపు ఇట్లా లంచ్ కి రమ్మన్నాడు అని చెప్తుంది. ఇప్పుడు వాళ్ళ మమ్మీకి హోసు వాళ్ళ మమ్మీ అన్న మాటలు గుర్తొస్తాయి అనమాట. మీజీ అతనితో లవ్ లో ఉన్నట్టు. అప్పుడు వాళ్ళ మమ్మీ మీరేని అడుగుతుంది, అతని ఏజ్ ఎంత, నీకన్నా ఎంత పెద్దవాడు అని అడుగుతుంది. నేను ఎప్పుడు అడగలేదు, నాకు తెలీదు అని అంటది మీరే. వాళ్ళ మమ్మీ ఏమో ఏం తడగకుండా అతనితో ఇలా డీట్ చేస్తున్నావు అని అంటది. ఇప్పుడు నీ లైఫ్ బాగాలేదని చెప్పి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఇంకా నీ లైఫ్ ఇంకా రూయిన్ అవుతుంది అని చెప్తుంది వాళ్ళ మమ్మీ. నువ్వు నా అలా కావాలనుకుంటున్నావు అని అంటది వాళ్ళ మమ్మీ. మీరే షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతుంది వాళ్ళ మమ్మీని. ఇట్లా ఫామ్ ఓనర్ డేట్ చేస్తున్నావు కదా అని అంటది వాళ్ళ మమ్మీ. ఇంకా మీరే వాళ్ళ మమ్మీని నువ్వు వాళ్ళ మాటలు నమ్మినావు అని చెప్పి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతుంది తినకుండా. ఇంక ఇక్కడ మీజీ వాళ్ళ ఆఫీస్ లో రెస్టారెంట్ గురించి డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇంకా ఆ లీగల్ రిప్రజెంటేటివ్ లీ హోసు అని ఉంటే అతను మీకు తెలుసా అని వాళ్ళ బాస్ అడిగితే, అవును ఇతను మా ఫోన్ లోనే పనిచేసేవాడు అని చెప్తాడు అక్కడ వచ్చిన లాయర్. అప్పుడు హోసు వాళ్ళ పాత బాస్ అంటాడు, దీనికి సంబంధించిన కేసు మొత్తం క్లియర్ గా రాసివ్వండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అని అంటాడు. నేను ఈ కేసుని డీల్ చేస్తా అని చెప్తాడు. నెక్స్ట్ డే మీరే ఫామ్ ఓనర్ దగ్గరికి వెళ్తుంది. అతనేమో మీరే కోసం అని చెప్పి మంచిగా లంచ్ ప్రిపేర్ చేసి ఉంచుతాడు. మీరేమో అతనితోటి నేను ఇక్కడ జాబ్ క్విట్ చేస్తున్నా అని చెప్తుంది. అతనేమో నేను ఎక్కువ మాట్లాడినా ఐఎమ్ సారీ అని అంటాడు. ఇప్పుడు అతను మీరేని అడుగుతూ నువ్వు నిజంగా జాబ్ క్విట్ చేస్తున్నావా అని చెప్పి, నేనేమన్నా తప్పు చేసినా అని అంటాడు. మీరేమో అట్లా ఏం లేదని అంటది. మరి నువ్వు నిన్న కూడా ఏమనలేదు కదా అని అంటాడు. ఇంకా మంచిగా నువ్వు పెట్టిన స్ట్రాబెరీస్ కూడా పెరుగుతున్నాయి కదా అని అంటాడు మీరే తోటి. ఇంకా మన ఇద్దరం కలిసి చేయాలని నేను ఒక్కటి చేయలేనని చెప్తాడు. మీరే ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతానేమో, అట్లీస్ట్ నాకు రీజన్ అన్న చెప్పి వెళ్ళు అని అంటాడు. టెంపరీ వర్కర్ అయినా నువ్వు మన ఇద్దరం కలిసి చేస్తున్నావు కదా అని అంటాడు. అని ఇదంతా నా ప్రాబ్లమే అని చెప్పేసి అని మీరే ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతుంటది. మీజేమో ఇక్కడ ప్రాజెక్ట్ అంతా రెడీ చేసి వాళ్ళ మేనేజర్ దగ్గరికి తీసుకొని వెళ్తుంటది. ఇంకా వెళ్ళి మన మేనేజర్ కి చూపిస్తుంది. వాళ్ళ మేనేజర్ రిపోర్ట్ చూసి నువ్వు ఇదంతా కావాలనే చేసినావు కదా, బుల్లెట్ పాయింట్స్ అయితే ఒకటి కూడా అలైన్ కాలేదు, ఇంకా టేబుల్స్ అన్ని డిఫరెంట్ యూనిట్స్ లో ఉన్నాయి, ఇలాంటి రిపోర్ట్ ఎవరైనా CEO కి సబ్మిట్ చేస్తారా అని చెప్పేసి అని రిటర్న్ మళ్ళీ మీజీకి ఇచ్చేస్తాడు. అప్పుడు మీజీ సారీ కొంచెం హరిలో ఉండి కొంచెం కేర్లెస్ గా చేసిన అని చెప్తుంది. అంత కేర్లెస్ గా ఉన్నప్పుడు మా ఈ ప్రాజెక్ట్ ఎంత తీసుకున్నావు అని అతను అంటాడు. మీజీ నేను ఫిక్స్ చేస్తా అని చెప్పి తీసుకొని వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళ మేనేజర్ నేను ఫిక్స్ చేస్తా, నాకు ఒరిజినల్ డేటా ఇచ్చేసి అని అంటాడు. హోసు ఏమో ఇక్కడ రెస్టారెంట్ కి వచ్చి అన్ని చూస్తూ ఉంటాడు. అన్ని బాగానే ఉన్నాయని చెప్పి రెస్టారెంట్ ఓనర్ కి కాల్ చేసి చెప్తాడు. అంతలోపు అక్కడికి హేజిన్ వస్తుంది. ఇంక ఇద్దరు కలిసి బయటికి వస్తారనమాట. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత హేజిన్ ఏం చేస్తుంది, హోసుతో డ్రింక్ ఎక్స్చేంజ్ చేసుకుంటది అనమాట. ఇక్కడ హోసుని అడుగుతుంది హేజిన్, నిన్ను మీరే ఏమైనా హెల్ప్ చేయమని అడిగిందా అని. హోసు ఏమి హెల్ప్ అండి. హేజిన్ చెప్తాది, మీరే వాళ్ళ ఆంటీ రెస్టారెంట్ అంట కదా, అది నీకు తెలియదా అని హోసుని అంటది. హోసు ఏమో తెలియదా అని అంటాడు. నేను ఆ ఓనర్ కి లీగల్ రిప్రజెంటేటివ్ అని చెప్తాడు హోసు. ఓ అయితే మీరే అక్కడ ఉందని చెప్పి నువ్వు అక్కడ ఉన్నావు అనుకున్నా అని చెప్పేసి హేజిన్ హోసుతో అంటది. అంటే నీకు మీరే అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ కదా, అందుకే మొన్న స్కూల్ రినియన్ కూడా వచ్చినావు కదా అని అంటది. ఇంకప్పుడు స్కూల్లో మీ ఇద్దరు డేట్ చేస్తారన్న రూమర్ కూడా ఉంటుండే కదా అని అంటది హేజిన్. అప్పుడు హోసు అంటాడు, నేను దీని గురించి నీతో మాట్లాడదామని అనుకుంటున్నా, అసలు ఆ రూమర్ ఎలా స్టార్ట్ అయిందని అడుగుతాడు. మీ ఇద్దరు ఆల్మోస్ట్ సేమ్ అనిపిస్తుండే, ఇంకా మీ ఇద్దరు ఎప్పుడు స్కూల్ స్కిప్ చేయకుండా ఎవ్రీడే వస్తుండే, ఇంకా మీ ఇద్దరే కలిసి తిరుగుతుండే, ఇంకా స్కిప్ చేసినా ఒకేసారి స్కిప్ చేస్తుండే స్కూల్ అంటే మీ ఇద్దరం డేట్ చేయాలి అని చెప్తాడు హోసు ఇప్పుడు హేజిన్ తోటి. మరి ఇప్పుడు అని అడుగుతుంది. మీరేమో ఇక్కడికి వచ్చి బయట బాగా డ్రింక్ చేస్తుంటది అనమాట. ఇప్పుడు టీఏ అక్కడ నుంచి వెళ్తుంటూ తనని చూస్తాడనమాట. చూసి రెస్టారెంట్ లోపలికి మీజీ దగ్గర కూర్చుంటాడు. ఒక్కదాని ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు మీజీ చెప్తాను, నువ్వు హెల్ప్ చేసినాక కూడా నా పరిస్థితి ఇలా అయిపోయింది అని చెప్తుంది. నువ్వు ఎందుకు అలా చేసినావు అనేసి అని అంటాడు మీజీని. దేని గురించి అని మీజీ అడిగితే అతను రిపోర్ట్ గురించి, డే అండ్ నైట్ దానికోసం నువ్వు కష్టపడ్డావు, అదే మాట అతనితో చెప్పాల్సింది కదా అని అంటాడు. నేను ఇంకా అంత కష్టపడి అంత కొంచెమైనా చేసింది, అదే నాకు మంచిగా అనిపించట్లే అని చెప్తుంది మీజీ. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటే నువ్వు సెట్ అవుతావు అని అంటే మీజీ అంటది, అది ఇంకా డేంజర్, నన్ను నేను డిగ్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా రూమ్ లో అని చెప్తుంది. ఒకప్పుడు నేను అలానే చేసుకున్నాను, మనం ఒకసారి లోపలికి వెళ్తే మళ్ళీ బయటికి రాలేమని చెప్తుంది మీజీ. మరి ఎలా బయటికి వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు మీజీ చెప్తుంది, మా నాన్నమ్మ అనుకోకుండా హాస్పిటలైజ్ అయింది, అప్పుడు మా మమ్మ వచ్చి చెప్పింది మా నాన్నమ్మ నన్ను కలవాలనుకుంటుంది అని. తను ఇప్పుడు వాక్ చేసే స్టేజ్ లో కూడా లేదు, తను ఇంకా బెడ్ రిడన్, మనమే వెళ్ళి తనని చూడాలని చెప్పింది. ఇంకా నానమ్మకి నీకు ఏదో చెప్పాలని ఉందని చెప్పింది, సో నానమ్మ నీకోసం హాస్పిటల్లో వెయిట్ చేస్తూ ఉంటుందని చెప్తుంది వాళ్ళ మమ్మీ.
కానీ ఆ టైంలో నేను ఎంత ట్రై చేసినా కూడా బయటికి రాలేకపోయినా, నేను ఎంత పెద్ద ఇడియట్నో. కానీ అనుకోకుండా అప్పుడు ఒక అన్న మాటలు గుర్తు చేసుకున్నాను. అట్లీస్ట్ ఈ మౌంటైన్ కూడా ఎక్కలేకపోతే ఇంకా నేను చనిపోతా అని చెప్పేసి అని హోసు ఒకసారి అంటాడు. అదే మాటలు ఇప్పుడు మీజీ గుర్తు చేసుకొని ఇంకా చిన్నగా బయటికి వస్తుంది అనమాట. ఈ రోజు కనుక నేను హాస్పిటల్ వెళ్ళి నానమ్మని చూడలేకపోతే ఇంకా కష్టం అని అనుకో, ఎస్టర్డే ఈజ్ ఓవర్ టుమారో ఈజ్ యెట్ టు కమ్, టుడే ఈజ్ అన్నోన్ అనుకొని ఇంకా బయటికి కాలు పెట్టేస్తుంది. ఒక ట్రిప్ నాకు 30 minutes పట్టేది నడుచుకుంటూ వెళ్ళడానికి, అదే 4 hours పట్టింది ఆ రోజు నాకు తన దగ్గరికి వెళ్ళడానికి అని చెప్తుంది మీజీ ఇక్కడ టేయి తోటి. వాళ్ళ నానమ్మ మీజీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వస్తాను అనుకున్నా నేను అని చెప్తుంది. అప్పుడు మీజీ చెప్తే సారీ నానమ్మ ఇదంతా నా ఫాల్టే అని అనగానే వాళ్ళ నానమ్మ కాదు ఇది అసలు నీ తప్పు కానే కాదు, నాకు ఇప్పుడు బెడ్ రిడన్ అయితే కానీ తెలియలేదు నీ సిచ్యువేషన్ ఏంటి అని చెప్పేసి అని వాళ్ళ నానమ్మ మీజీతో అంటది. నువ్వు ఎంత బాధపడి ఉంటావో కదా, ఎంత భయపడి ఉంటావో కదా అని అంటది మీజీని. అప్పుడు వాళ్ళ నానమ్మ చెప్తుంది నీ పేరుకి మీనింగ్ అన్నోన్ ఎలానో మనకి ఏం తెలీదు, ఎస్టర్డే ఈజ్ ఓవర్ టుమారో ఈజ్ యెట్ టు కమ్, టుడే ఈజ్ అన్నోన్ అని చెప్తుంది. అందుకే ఈ రోజు మనం హ్యాపీగా బ్రతుకుదాము, నేను ఎలానో అలా సర్వైవ్ అవుతా అని చెప్తుంది వాళ్ళ నానమ్మ. నువ్వు కూడా అలానే సర్వైవ్ కావాలని మీజీకి చెప్తుంది. ఇంకా ప్రామిస్ చేయమని చెప్తుంది వాళ్ళ నానమ్మ. ఇంకోసారి ఎప్పుడు దేనికి భయపడి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోద్దని చెప్తుంది. అలా మీజీ ఆ రోజు వాళ్ళ నానమ్మకి ప్రామిస్ చేస్తుంది అనమాట. ఇంకా ఆ రోజు నుంచి నేను భయపడకుండా ఎవ్రీడే ఫేస్ చేసుకుంటే ఇక్కడ వరకు వచ్చినా అని చెప్తుంది మీజీ. ఇప్పుడు టెయ్యి అంటాడు నువ్వు నిజంగా ఎంత ఫేస్ చేస్తావు అని చెప్పి నేను అనుకోలే అని అంటాడు. కానీ ఏం లాభంలే, నేను తనకి ప్రామిస్ చేసినట్టు ఉండలేకపోయినా ఈ రోజు తన ప్రామిస్ నేను బ్రేక్ చేసిన అని చెప్తుంది మీజీ. అప్పుడు టెయ్యి అంటాడు నువ్వు తన ప్రామిస్ ఏం బ్రేక్ చేయలే అని చెప్తాడు. నువ్వేం భయపడి పారిపోలేదు, నువ్వు సబ్మిట్ చేసినావు కదా రిపోర్ట్ అయితే అని అంటాడు. నేను ఎంత కష్టపడి అది బెస్ట్ గా అనుకున్నా కూడా అదే వేస్ట్ అయిపోయింది అని చెప్పి మీజీ అంటది. అయినా నేను ఒక దాని మీద ఎఫర్ట్ పెట్టి చాలా రోజులు అయిపోయింది అని చెప్తుంది మీజీ. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాల్సిందే, నేను ఇదంత బాగా చేయలేను అని చెప్పి అని అంటది. లైఫ్ లో అన్నిటికీ భయపడుతూ ఇక్కడ వరకు పరిగెడుతూ వచ్చినాను, నేను ఒక పెద్ద ఇడియట్ అని చెప్పి ఇంకా మీజీ ఏడుస్తా ఉంటది. ఇంకెక్కడ హోసుని హేజున్ డ్రాప్ చేస్తుంది అనమాట. డ్రాప్ చేసి కొన్ని గిఫ్ట్స్ ఇస్తుంది. ఏంటివి అని హోసు అడిగితే ఇవన్నీ సోనీర్స్ ఇక్కడ రెస్టారెంట్స్ లో కలెక్ట్ చేసిన అని చెప్తుంది. దీంట్లో చాలా మంచి ఇంట్రెస్టింగ్ ఫుడ్ ఉంది తిను అని చెప్తుంది హోసుకి. ఇంకా నీకు చాలా హ్యాపీగా అనిపించిందా కొత్త ప్లేసెస్ కి వెళ్ళి ఇలా ఫుడ్ తినడం వల్ల అని అడుగుతుంది హేజున్. అప్పుడు హోసు అంటాడు అవును చాలా కొత్తగా బాగుంది అని అంటాడు. మరి మళ్ళీ ఇంకోసారి నేను పిలవచ్చా అని హేజున్ అంటే హోసు దానికి నా పర్మిషన్ ఏం అవసరం లేదని చెప్తాడు. అయితే సరే ఇంకా హ్యావ్ ఎ నైస్ టైమ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంక ఇక్కడ టేయి కూడా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఎలాగైనా మీజీకి హెల్ప్ చేయాలని చెప్తాడు. చెప్పి ఇంకా కామ్ గా లోపలికి వెళ్ళిపోతాడు. హోసు కూడా ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఆ బాక్సెస్ అన్ని తీసి చూస్తా ఉంటాడు. ఇంతలోపు మీరే కాల్ చేస్తుంటది, ఆన్సర్ చేయడు. అలా ఇంకా మీరే కంటిన్యూస్ గా కాల్ చేస్తుంటది. కాల్ చేస్తున్నాక ఇన్నిసార్లు కాల్ చేస్తుందని చెప్పేసి కొంచెం సేపటికి ఆన్సర్ చేస్తాడనమాట హోసు. ఇంకా కాల్ ఆన్సర్ చేయగానే కిందికి రా అని చెప్తుంది అనమాట. ఇంకా హోసు మీజీని చూసేవారికి ఏంటి ఇంతగానం తాయినో అని అంటే మీజీ అంటది వర్క్ చేసి ఇలా జాబ్ చేసే వాళ్ళు ఎలా అయినా అప్పుడప్పుడు డ్రింక్ చేస్తా ఉంటారని చెప్తాది అనమాట హోసు తోటి. ఇక నువ్వు నన్ను ఇలానే ట్రీట్ చేస్తుంటావు అని అడుగుతుంది. నేనేం చేసినాను హోసు అంటాడు. నువ్వు పెద్ద జర్క్ అని చెప్తుంది హోసుకి. నువ్వు ఎప్పుడు మీ సిగ్నల్స్ తోటి నన్ను కన్ఫ్యూజ్ చేస్తుంటావు అని అంటది. నేనెప్పుడు చేసినాను హోసు అంటాడు. నీకు గనుక మీజీ ఇష్టం ఉంటే నువ్వు మీజీకి చెప్పాల్సింది, ఇంకా తనని ఎందుకు ఇష్టపడుతున్నావు నువ్వు నాకు కంప్లీట్ గా చెప్పు అని అడుగుతుంది. అది చెప్పకుండా నువ్వు నాకు ఆ ట్రెక్ గురించి ఎందుకు చెప్తున్నావు అని అంటది. నువ్వు అంత క్యూరియస్ గా ఉన్నావు తన గురించి తెలుసుకోవడానికని హోసు అంటాడు మీజీని. అంటే మీజీ నువ్వే నన్ను క్యూరియస్ గా చేసినావు అని అంటది. నాకు తెలుసు నువ్వు ఒక్కడివే పైకి ఎక్కినవని ఆ రోజు, మరి నువ్వు తనకి ఎలా పడ్డావు అని అడుగుతుంది. ఆ రోజు నేను పైకి ఎక్కేటప్పుడు మీజీ అయితే నాతో లేదు, నేనే ఇంకా లాస్ట్ పైకి ఎక్కడంలో అని అంటాడు. ఇంకా చాలా సార్లు ఆ రోజు గివ్ అప్ చేద్దామని అనుకున్నాను, ఇంకా చాలు కిందికి దిగుదామని చెప్పేసి, కానీ ఆ రోజు ఆపకుండా ఇంకా అలానే పైకి ఎక్కినాను. అంతమంది కిందికి దిగుతున్నారు కానీ నాకు మీజీ అయితే కిందికి దిగినట్టు కనిపించలేదు. నా మీద నాకే నమ్మకం లేదు నేను ఆ రోజు పైకి ఎక్కుతా అని చెప్పేసి. కానీ మీజీకి మాత్రం నా మీద నమ్మకం ఉంది. అందుకే తను నా కోసం అక్కడే పైన వెయిట్ చేస్తా ఉంది నేను వెళ్లే వారికి. అదే ఆ రోజు మీజీ నా కోసం చేసింది అని చెప్తాడు అనమాట హోసు. నేను అలా ఆ రోజు మీజీ ఉంది కాబట్టి పైకి ఎక్కినా, అదే నేను ఒక్కడినైతే ఎక్కలేకపోదును, అందుకే నేను తనకి పడిపోయినా అని చెప్తాడు అనమాట హోసు. ఎక్కుతూ కూడా నేను తన గురించి ఆలోచిస్తూ ఎక్కినా. అప్పుడు మీజీ అంటది నేను కూడా అనగానే ఏంటి నువ్వు అనేసి అని అంటాడు హోసు. అప్పుడు మీజీ అంటది అసలు ఆ రోజు నీ గురించి ఆలోచించుకుంటే నేను బయటికి వెళ్ళినా అని చెప్తుంది. ఐ లైక్ యూ టూ అని చెప్తుంది అనమాట హోసుకి ఇక్కడ మీజీ. ఇంతటితో 5th ఎపిసోడ్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.